కోయంబత్తూర్ మైనర్ అత్యాచారం హత్య కేసు తమిళనాడులో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ ఐజీ నవ్వుతూ కనిపించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఇదే తరహాలో వ్యవహరించిన 3 ఐపీఎస్ అధికారులను సీఎం విజయ్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. కోయంబత్తూర్లో సంచలనం సృష్టించిన మైనర్ అత్యాచారం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న వేళ పోలీసుల ప్రవర్తనే ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ ఐజీ నవ్వుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత సున్నితమైన కేసులో పోలీస్ ఉన్నతాధికారుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిన సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో వ్యవహరించిన 3 ఐపీఎస్ అధికారులపై సీఎం విజయ్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోయంబత్తూర్లోని కన్నంపాలయం వద్ద ఒక చెరువు సమీపంలో 10 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైన ఒక రోజు తర్వాత వైద్య పరీక్షలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో సులూరు పోలీసులు శనివారం అపహరణ, అత్యాచారం, హత్య ఆరోపణలపై 2 అరెస్ట్ చేశారు. అతను కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పల్లపాలయానికి చెందిన 2వ నిందితుడు ఆర్ మోహన్ను జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. మేము 24 గంటల్లోనే కేసును ఛేదించామని వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి అన్నారు. కానీ ఐజీ మాత్రం కేసు వివరాలు వెల్లడించడంలో నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సెన్సిటివ్ కేసుల్లో అధికారుల వైఖరి ఎలా ఉండాలి, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదే ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది.